తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అర్చన నవల వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. మీకు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ముందు భాగాలు విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అప్పుడే కథ బాగా అర్థమవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా. ఎంఆర్ఓ భార్య, అయ్యో మీకు ఇవన్నీ కొత్తున్నట్టుందండి. పాపం కొత్తగా వచ్చారట కదా, కంగారు పడకండి, ఆరోగ్యం చూసుకోండి అంటూ దయగా మాట్లాడింది. అర్చన ఆమె దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అక్షయ్ కుమార్, శ్రీపతి వాళ్ళు అందరూ ఉన్న దగ్గరకు వచ్చింది. నిర్విరామంగా ఎలాంటి అలసట లేకుండా ప్రజలని రక్షించడమే తన బాధ్యత అన్నట్టు పనిచేస్తున్న శ్రీపతిని చూసి గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేయరు అనే వాళ్ళని అప్పటికప్పుడు పట్టుకొచ్చి చూపించాలనిపించింది అర్చనకి. ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నాడు ఇతను. అర్చన కళ్ళు మళ్ళీ చెమర్చాయి. అక్కడి నుంచి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించడానికి బయలుదేరారు. అర్చన దారి పొడుగునా కనిపిస్తున్న ఘోరం చూడలేక కళ్ళు మూసుకుంది. సాయంత్రానికి కొంచెం శాంతించింది గోదావరి. కరాళ నృత్యం చేసిన ప్రకృతి కడుపు నిండిన కొండ చిలువల ప్రశాంతంగా ఉంది. అప్పటిదాకా తుఫాను ప్రాంతాలు పర్యటించి వచ్చిన అర్చన, అక్షయ్ కుమార్ పంచాయతీ ఆఫీసులో అందరితో సమావేశమయ్యారు. మిగతా ఆర్డీఓలు కూడా వచ్చారు. అందరూ కలిసి తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వెంటనే రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలిచ్చాడు అక్షయ్ కుమార్. వారం రోజులు ఊపిరి సలపని పనులు, మీటింగులు హైదరాబాద్లో సెక్రటేరియట్లో మీటింగ్. కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, మిగతా వాళ్ళు అందరూ కూడా వెళ్లారు. ఆర్థిక నష్టం అంచనా వేయలేకపోతున్నారు. ప్రాణ నష్టం అసలే తెలియడం లేదు. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. అర్చన మానసికంగా, శారీరకంగా కూడా బాగా అలసిపోయింది. నిద్ర సరిపోవడం లేదు. రోజు మహా అయితే 4 గంటలు మాత్రం నిద్రపోతోంది. ఆ రోజు బాగా అలసిపోయింది. ఎంత ఆపుకున్నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అప్పటికే 5-6 కప్పుల టీ తాగింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య కాఫీ టీలతో కడుపు నిండిపోతోంది. వేళకాని వేళలో భోజనం, ఒక్కో రోజు బ్రేక్ఫాస్ట్ చేయడమే లేదు. డిన్నర్ కూడా తింటే తింటోంది, లేకపోతే లేదు. అన్నింటికన్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తోంది. నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మేడం, మీరు వెంటనే రావాలా, ఏలేరు దగ్గర మళ్ళీ గండి పడింది, చాలామంది చనిపోయారు. శ్రీపతి గాబరాగా పిలుస్తున్నాడు. దాదాపు ఆమె చెయ్యి పట్టుకుని పరుగందుకున్నాడు. పరిగెడుతోంది అర్చన. దారి నిండా రక్తపు మరకలు, నిర్జీవంగా పడి ఉన్న జనం, ఉరుసుకుపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన ఊళ్ళు, పాయలుగా చీలిన గోదావరి, ప్రతి పాయ దగ్గర విగత జీవులు. ఎవరిది? అర్చన శ్రీపతి చెయ్యి విదిలించి పరిగెత్తింది. బురదలో 3 ఏళ్ల బాబు బోర్లా పడి ఉన్నాడు. అయ్యో, ఎవరీ బాబు ఒంటరిగా పడి ఉన్నాడు? శ్రీపతి, త్వరగా రండి. ఎవరీ బాబు? మొహం కనిపించడం లేదు. ఎవరో, ఎక్కడివాడో, తల్లి తండ్రి ఎవరో చూడండి, పాపం పసివాడు. శ్రీపతి, మీకే చెప్పేది, బాబు మొహం కనిపించడం లేదు. తిప్పండి, వెల్లకిలా తిప్పండి. బాబూ! కెవ్వున అర్చింది అర్చన. మేడం, మేడం, ఎవరో పిలుస్తున్నారో. బలవంతంగా కళ్ళు తెరిచింది. శ్రీపతి, మరి 2 స్టాఫ్. కుర్చీలోనే గాఢ నిద్ర పట్టేసింది అర్చనకి. ఆ నిద్రలో కళ, భయంకరమైన కళ. కుర్చీలో సరిగా కూర్చోబోయింది. చేత కాలేదు, ఉడలిపోతోంది. ఆమె కుడి చెయ్యి వేలాడుతోంది. ఎడం చేతి నుంచి చీర చెంగు కిందికి జారుతోంది. మేడం, ఎలా ఉన్నారు? శ్రీపతి స్వరంలో కంగారు. అర్చనకి నోట్లోంచి మాట రావడం లేదు. ఆమె ఎదురుగా 3-4 నిలబడ్డారు. అందరి మొహాల్లో ఆందోళన. ఎవరో అరిచారు, నారాయణ, మంచినీళ్ళు తీసుకురా, త్వరగా, ఎవరినన్నా లేడీస్ని రమ్మను. వెంటనే మంచినీళ్ల గ్లాస్తో నారాయణ, అతని వెనకే స్టెనో చిత్ర గబగబా వచ్చి వేళ్లాడుతోన్న అర్చన చెయ్యి సరిగ్గా పెట్టి ఆమెని సరిగ్గా కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతోంది. సార్, మేడంకి ఫీవర్, కంగారుగా అంది చిత్ర. అరెరే, పదండి, మేడంని ముందు సోఫాలో కాసేపు పడుకోబెడదాం, డాక్టర్ని పిలుద్దాం. ఇంకెవరినన్నా లేడీస్ని పిలవండి. పర్వాలేదు, తప్పుకోండి, లేడీస్ వల్ల కాదు. శ్రీపతి ధైర్యంగా ముందుకు వచ్చి
సుకుమారమైన అర్చనని 2 చేతులతో ఎత్తి ఆవిడ యాంటీ రూమ్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు. చిత్రగారు, డాక్టర్కి ఫోన్ చేయండి అంటూ అర్చన చీర కుచ్చిళ్ళు సర్ది సోఫా కవర్ తీసి ఆమె మీద కప్పాడు. కాసేపట్లో అక్కడ అర్చన ఆరోగ్యం పట్ల హడావిడి మొదలైంది. డాక్టర్ వచ్చి చూసింది. 103 డిగ్రీలుంది జ్వరం. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చింది. మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పింది. శ్రీపతి జేబులోంచి డబ్బులు తీసిచ్చి నారాయణని మెడికల్ షాప్కి పంపించాడు. అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా తెమ్మన్నాడు. అతనికి ఆమె పరిస్థితికి జాలేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సుకుమారమైన మనసు. చూడకూడని దృశ్యాలు చూసింది. ఎదురు పడకూడని సంఘటనలు. తల్లడిల్లిపోయింది. ఏ టైంలో ఫోన్ వచ్చినా పరుగులు పెట్టింది. ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ప్రజలకి సరిగ్గా అందడం లేదని తన డబ్బులు ₹1,00,000 ఖర్చు పెట్టి దుప్పట్లు, బియ్యం, పప్పులు, బట్టలు తెప్పించి పంచిపెట్టింది. ఇలాంటి ఆడవాళ్లు ఇంత మానసికమైన ఒత్తిడి భరించలేరు. ఏమిటో ఈవిడ ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడూ ఎవరూ రారు. పెళ్ళి అయినట్టు లేదు. మెళ్ళో మంగళసూత్రం లేదు. ఎందుకు ఈవిడ పెళ్లి చేసుకోలేదు? ఇంత ఒంటరితనం ఎలా భరిస్తోంది? ఏవేవో ప్రశ్నలు, సందేహాలు. అమ్మా! అర్చన మూలుగు వినిపించింది. చటుక్కున కుర్చీలోంచి కదిలాడు. మేడం ఆర్ద్రంగా పిలిచాడు. అర్చన బలవంతంగా కళ్ళు తెరిచింది. దాహం. 1 మినిట్ మేడం అంటూ నారాయణ తెచ్చిన ఫ్రూట్ జ్యూస్ గ్లాసులో పోసి చిత్రను పిలిచాడు. చిత్ర శ్రీపతి ఆదేశానుసారం అర్చన తల కింద చెయ్యి పట్టి ఆమెని కొద్దిగా కూర్చోబెట్టి జ్యూస్ తాగించింది. చాలు. వాంతి వస్తున్నట్టుగా అనిపించి చేత్తో ఆపేసింది అర్చన. పడుకోండి. చిత్ర ఆమెని తిరిగి పడుకోబెట్టి గ్లాస్ తీసేసి కర్చీఫ్ తడిపి మూతి తుడిచింది. చల్లగా తగలడంతో కళ్ళు తెరిచిన అర్చన చిత్ర తనకి సేవ చేస్తోందని గమనించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉంది మేడం? ఆప్యాయంగా అడిగాడు శ్రీపతి. అర్చన మాట్లాడలేదు. ఆమె ఎడమ కంటి నుంచి కన్నీళ్లు జారాయి. చిత్ర కూడా చున్నీతో కళ్ళు తుడుచుకుంది. సార్, పాపం ఒక్కరే ఉండాలేమో కదా మేడం. మా ఇంటికి తీసుకెళ్లాలని ఉంది. కానీ మా అత్తగారు చిరాకు మనిషి అంటోన్న చిత్రని ఆపుతూ, వద్దులేండి, పర్వాలేదు, మా ఇంటికి తీసుకెళ్తాను, మా మిస్సెస్ చూసుకుంటుంది అన్నాడు శ్రీపతి. ఆ మాటలకు కళ్ళు తెరిచింది అర్చన. 2 చేతులు జోడించింది వాళ్ళకి. ఏంటి మేడం మీరు ఇలాంటప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? మీరేం బాధపడకండి. నేను మీ సొంత అన్నననుకోండి. సారీ, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు శ్రీపతి. అర్చన కళ్ళు వర్షించసాగాయి. కొంచెం టెంపరేచర్ తగ్గగానే శ్రీపతి ఆమెని కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని భార్య వారిజ అర్చనని కంటికి రెప్పలా చూసుకుంది. ఆ జ్వరం 4 రోజులు కొనసాగింది. వైరల్ ఫీవర్, అలవాటు లేని ఒత్తిడి, వానలో, చలిలో, బురదలో తిరగడం ఆమెని పూర్తిగా పడేశాయి. 4వ రోజు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. లేచి కూర్చొని చారన్నం తింది. మీకు చాలా శ్రమిచ్చాను, సారీ అంది వారిజతో. అదేం మాటండి? ఆపదలో కాకపోతే ఇంకెప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునేది? అలా ఎప్పుడు అనుకోమాకండి. ఇది మీ ఇల్లే అనుకోండి ఆప్యాయంగా అంది వారిజ. అక్కడే కూర్చుని ఆడుకుంటున్న పాపని చూస్తూ, ఎంతమంది పిల్లలు మీకు? అడిగింది అర్చన. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది. 2 బాబు పెద్దవాడు, పాప చిన్నది. దీనికి 4 ఏళ్ళు, బాబుకి 8 ఏళ్ళు. స్కూల్కి వెళ్ళాడు అంది వారిజ. అలాగా అన్నట్టు పల్చగా నవ్వి కళ్ళు మూసుకుంది. అక్షయ్ కుమార్ వచ్చి చూసి వెళ్ళాడు. కంగారేం లేదు, బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అర్చన వాళ్ళందరి ఆప్యాయతకు చలించిపోయింది. ఈ ఒంటరి బతుక్కు నాకెవరూ లేరు అనుకున్నందుకు ఇంతమంది ఆత్మీయుల్నిచ్చావా తండ్రి? నీకు నా కృతజ్ఞతను ఎలా తెలుపుకోను? వెంకటేశ్వర స్వామికి మనసారా దండం పెట్టుకుంది. 5వ రోజు ఇంటికి వెళ్ళిపోతానంది. మీరు మొహమాట పడి వెళ్ళకండి. ఈ ఇల్లు మీ ఇల్లే అనుకోండి అన్నారు శ్రీపతి దంపతులు. లేదు, నాకసలు మొహమాటం లేదు. మీ ఆప్యాయతకి, ఆదరణకి నాకసలు మాటలు కూడా రావడం లేదు. కానీ ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ అంది. అలాగే రండి, దింపేస్తాను అంటూ శ్రీపతి లేవడంతో వారిజ అర్చన చెయ్యి పట్టుకుని కారు దాకా నడిపించింది. కారులో కూర్చొని కృతజ్ఞతగా చేతులు జోడించింది అర్చన. ఆ జోడించిన చేతులు పట్టుకొని పక్కకి నెడుతూ, మీరెప్పుడూ ఇలా చేయకండి, మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది అంది వారిజ. కారు కదిలింది. అర్చన నీరసంగా కళ్ళు మూసుకుంది. ఒంటరితనంలోని బాధ, ఆవేదన
మొదటిసారిగా తెలుస్తున్నట్టు అనిపిస్తోంది. ఆ రోజు శనివారం. ప్రీతికి ఆఫీస్ లేదు. ఆఫీస్ లేని రోజు లేటుగా లేస్తుంది. ఆ రోజు కూడా 9:30కి లేచింది. మాధవి చిరాగ్గా అంది, నీకసలు డిసిప్లిన్ లేదే ప్రీతి. వెళ్ళు, ఫ్రెష్ అప్ అయిరా. ఆఫీసు ఉన్నా లేకపోయినా కనీసం 6ంటికి లేవాలి ఆడపిల్లలు. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అమ్మా పతివ్రత, నువ్వు లేస్తావుగా చాలే. ఒక్కళ్ళు లేస్తే చాలు ఆవిడికి స్వాగతం పలకడానికి అంటూ బాత్రూంలో దూరింది ప్రీతి. ప్రీతి స్నానం చేసి వచ్చేప్పటికీ ప్లేట్లో మసాలా దోశ ఎదురు చూస్తోంది. మాధవి మంచినీళ్ల జగ్గు, గ్లాసులు తీసుకొచ్చింది. చక్రవర్తి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కౌశిక్ని స్కూల్లో దింపి వెళ్తాడు. ఇవాళ శనివారం కాబట్టి చక్రవర్తి త్వరగా వచ్చేస్తాడు. వస్తూ వస్తూ కౌశిక్ని కూడా తీసుకొస్తాడు. అందుకే ఇవాళ మసాలా దోశ చేసి వంట తర్వాత చేయొచ్చులేమ్మని కూర్చుంది మాధవి. బావుందక్క దోశ, ఎంతైనా నువ్వు వంటలు బాగా చేస్తావు అంది ప్రీతి మెచ్చుకుంటూ. నీకు కూడా నేర్పుతాను, నేర్చుకో. ఇవాళ ఫ్రైడ్ రైస్ చేస్తావా? మీ బావగారికి ఇష్టం అంది మాధవి. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు, చేస్తాను. కిచెన్లో దూరి గంటలు గంటలు వేస్ట్ చేయడం అంటే నాకు బోర్ అంది ప్రీతి. వేరే వాళ్ళు చేస్తే లొట్టలు వేసుకుంటూ తినడం బోర్ కాదా? అస్సలు కాదు. నోరు మూసుకో, వంట నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక మొగుడి మొహాన ఏం పెడతావు అన్నది మాధవి కోపం నటిస్తూ. ఎంచక్కా చెఫ్ని చేసుకుంటా. అంతే, బుద్ధులు భూములేలుతుంటే అదృష్టాలు గాడిదలు కాస్తాయట. నీ ఉద్దేశమేంటి? చెఫ్ అంటే అంత చులకనా? 5 స్టార్ హోటల్ చెఫ్ జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం కన్నా ఎక్కువ, తెలుసా నీకు? అయితే ఇంకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. సరే కానీ అలాంటిదేమన్నా ఉందా కొంపదీసి? అంటే అంటే ఏముంది, లవ్ ఎఫైర్ ఏదన్నా? ఏది, చెఫ్ తోటా? చెఫ్ కాకపోతే పఫ్ ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. ఉంటే చెప్తారేంటి పాపం. ఏం, నీకు అక్కని కదా, చెప్పవచ్చు. రమ్మని పాపం ఆశ. అక్కైనా చెప్పను, చెల్లైనా చెప్పను. అయినా లవ్ అనేది పెళ్ళయిందాకా సీక్రెట్గా ఉంచాల్సిన సంగతి, తెలుసా? తిక్కవాగుడాపి చెప్పు, ఎవరినన్నా ప్రేమించావా? సరే గాని నాకు 2 దోశలు పెట్టేసి ఇంక చాలు డైటింగ్ చెయ్యి అనాలనుకుంటున్నావా? అదేం కుదరదు, ఇంకో దోశ కావాలి అంది ప్రీతి ప్లేట్లో మిగిలిపోయిన కూర తాలూకు ముక్కలు ఏరుకు తింటూ. మాధవి అది చూసి గబుక్కున లేస్తూ అంది, సారీరా, నేను ప్లేట్ చూడలేదు, ఇప్పుడే తెస్తాను. చల్లారిపోతాయని 2 వేశాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ప్రీతి మాధవి వెళ్తుంటే అటూ ఇటూ కదులుతున్న ఆమె పెద్ద జడ చూస్తూ నవ్వుకుంది. పెద్ద జడ ఉన్నవాళ్ళు చీర కట్టుకుంటే ఆ జడ అలా అలా వాళ్ళు నడుస్తున్నప్పుడు నాట్యం చేస్తుంటే ఎంత బాగుంటుంది అనుకుంది. మాధవి చేతిలో హాట్ ప్యాక్తో వచ్చింది. అక్క, నువ్వు చాలా బాగుంటావు తెలుసా? తన ప్లేట్లో దోశ వేస్తున్న మాధవి మొహంలోకి చూస్తూ అంది ప్రీతి. దోశలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు, నో రేషన్. దానికోసం పొగడడం అవసరమా? అందుకాదు, కానీ నిజంగా చెప్తున్నాను. అవును, నీది బావగారిది లవ్ మ్యారేజా? నా సంగతి ఎందుకే నీకు? నేను నీ సంగతి అడిగితే మాట దాటేయడానికి కాకపోతే ఎందుకు? కోపంగా అంది మాధవి. ఏం మాట అడిగావని దాటేయడానికి? అదే, నీకేదన్నా లవ్ ఎఫైర్ ఉందా అని. ఉంది. మాధవి చేతిలో ముక్క జారిపోయింది. చటుక్కున ప్రీతి మొహంలోకి చూస్తూ ఎవరతను అంది. అలా అడుగుతున్నప్పుడు మాధవి గుండె దడదడా కొట్టుకుంది. ఏ జవాబు తను వినకూడదనుకుందో అదే జవాబు చెప్పింది ప్రీతి. అయ్యో పాపం, వేణుకి ఈ సంబంధం కూడా కుదరదా? దేవుడా దేవుడా! మహేష్ బాబు, మహేష్ బాబు! మాధవి ప్రీతి నెత్తిన ఒక్కటి మొట్టింది. నిన్నసలు తన్నాలి పట్టుకొని, కోపంగా అంది. ప్రీతి పెదాల మధ్య నవ్వు బిగబట్టుకొని, అరే నిజం చెప్తున్నాను. మహేష్ బాబంటే హీరో మహేష్ ఒక్కడేనా? నా బాయ్ ఫ్రెండ్ పేరు మహేష్ కాకూడదా అంది. నీ మొహానికి మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కావాలి కానీ నేను సంబంధం చూశాను నీకు. అసలు విషయంలోకి వచ్చింది మాధవి. ఎవరు, వేణా? తినడం పూర్తి చేసి వాష్ బేసిన్ దగ్గరకు నడుస్తూ అడిగింది ప్రీతి చాలా మామూలుగా. అలా అడగడంలో ఎగ్జైట్మెంట్ లేకపోవడం కొంచెం నిరాశ కలిగించినా ఆ మాటకే మాధవి సంబరంగా అంది, ఎస్, వేణు, మన వేణునే. ప్రీతి మాట్లాడకుండా చెయ్యి మూతి కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కలించి వచ్చి నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ మాధవి మొహంలోకి చూసింది. మాధవి కూడా చెయ్యి కడుక్కు వచ్చి టేబుల్ మీద ఉన్న ప్లేట్లు గిన్నెలు సర్దుతూ చెప్పసాగింది. వేణు చాలా మంచివాడు ప్రీతి, నెమ్మదస్తుడు. చూశావుగా, కుర్రవాడు కూడా బాగుంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు.
అంతో ఇంతో ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉంది. ఎంత లేదన్నా జనరల్ మేనేజర్ స్థాయికి ఎదుగుతాడని అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏంటి? మాట్లాడుతూనే కిచెన్లోకి డైనింగ్ టేబుల్ దగ్గరికి తిరుగుతూ అన్నీ సర్దుకుంటూ కాఫీ కూడా కలిపి తీసుకొచ్చింది. ప్రీతి మౌనంగా మాధవి మాటలు వింటూ ఫ్రంట్ విండోలోంచి బయట ఉన్న మొక్కల్ని చూడసాగింది. మాధవి కాఫీ కప్పు ప్రీతికి ఒకటి ఇచ్చి తనొకటి తీసుకొని, నిజం ప్రీతి, చాలా మంచివాడు. అతన్ని చేసుకుంటే నువ్వు సుఖపడతావు అంది. మాధవి మొహంలోకి చూసి సన్నగా నవ్వి తిరిగి తల వంచుకొని కాఫీ తాగసాగింది. మాట్లాడవేం, ఏదో ఒకటి చెప్పు. ప్రీతి కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి టేబుల్ మీద వేలితో సున్నాలు చుడుతూ కూర్చుంది. ఏంటే మాట్లాడవేం, చిరాగ్గా అడిగింది మాధవి. ప్రీతి తలెత్తి చూసి నెమ్మదిగా అంది. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. వేణు మీద నా అభిప్రాయం చెప్పాను. నువ్వేమనుకుంటున్నావో చెప్పొచ్చుగా. వేణుకేమక్క, అందగాడు, బ్యాంక్ ఆఫీసర్, మంచివాడు. కానీ చెప్పు, బాబు గురించేనా? అది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిన దాని ఫలితం. వాడిని నేను పెంచుకుంటాను. అది కాదు. మరేంటి? ఆవిడ వేణు విడాకులు తీసుకున్నారా? అతను వద్దు అని ఆవిడ వెళ్ళిపోయాక ఇంకా విడాకుల గోలెందుకు? ఏమో, ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆవేశం తగ్గాక రావచ్చుగా. ఏం, 3 ఏళ్ల దాకా తగ్గని ఆవేశం హఠాత్తుగా తగ్గిపోతుందా? ప్రీతి స్థిరంగా అంది. అక్క, భార్యాభర్తలు, మాంగళ్య బలం, 100 ఏళ్ల పంట వగైరా స్లోగన్స్ నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ ఆడపిల్లగా పెళ్లి చేసుకోబోయే ముందు నా సెక్యూరిటీ నేను ఆలోచించుకోవాలి. కీడెంచి మేళంచమన్నారుగా పెద్దలు. లీగల్గా విడిపోని భార్యాభర్తలు. పైగా అతనికి ఆవిడంటే ప్రాణం అని తెలుసు నాకు. ఏ క్షణానైనా కలిసే అవకాశం మన ఇండియన్ సొసైటీలో ఉంది. అలా అయితే నా పరిస్థితి ఏంటి? మాధవి మ్రాన్పడిపోయింది. వేణు ఎంతో అందంగా ఆధునికంగా కట్టించిన ఇంట్లోకి తాయారమ్మ, కృష్ణస్వామి దంపతులతో గృహప్రవేశం చేయించాడు. మొత్తం స్నేహితులందరినీ ఆహ్వానించాడు. వేణు పెళ్లి చేసి ఆ దంపతులతో గృహప్రవేశం చేయించాలనుకున్న తాయారమ్మ కోరిక తీర్చలేకపోయినందుకు మాధవికి చాలా బాధగా అనిపించింది. ప్రీతి అభిప్రాయం ఆవిడతో చెప్పడానికి భయం వేసింది. ఏం చెప్పాలో తెలియక మాధవి కొద్ది రోజులు తప్పించుకు తిరిగింది. కానీ అనుభవజ్ఞురాలు, వివేకవంతురాలు అయిన తాయారమ్మ మాధవి చెప్పకుండానే విషయం గ్రహించి చూపులతోటే ఆమెని ఓదార్చింది. గృహప్రవేశం పనుల్లో మాధవి ఆ ఇంటి ఆడపడుచుగా అన్ని పనులు చేసింది. తాయారమ్మ సూచించినట్టుగా వేణు మాధవి దంపతులకు మంచి బట్టలు పెట్టాడు. ప్రీతి నెమ్మదిగా వేరే ఉద్యోగం చూసుకుని బెంగళూరు వెళ్ళిపోయింది. వెళ్లే ముందు తన ఫియాన్సీని వేణుకి పరిచయం చేసింది. అతని పేరు సిద్ధార్థ. ప్రీతితో పాటే సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరికీ బెంగళూరులో వేరే ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఆ విషయం మాధవికి అప్పుడే చెప్పొద్దని, సమయం చూసి తనే చెప్తానని వేణుతో మాట తీసుకుంది ప్రీతి. వేణు, అక్క మనసు ఒక విషయంలో కష్టపెట్టాను. అందుకే ఇప్పుడే ఈ విషయం చెప్పడం నాకిష్టం లేదు. నా ఆత్మీయుడిగా నీకు మాత్రం పరిచయం చేస్తున్నాను, సిద్ధుని. నీకు నచ్చాడా అంది వేణుతో కలిసి హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ. సిద్ధుకేం, చక్కగా ఉన్నాడు. మాధవి వద్దంటుందనుకోను అన్నాడు వేణు. వద్దనదు, మెచ్చుకోదు. ఏం, ఎందుకలా అనుకుంటున్నావు ఆసక్తిగా అడిగాడు. ఏం లేదు అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది ప్రీతి. నీ అభిప్రాయం నాకు తెలియదు, కానీ అక్క నీ గురించి నాతో ప్రస్తావించింది. కానీ ఇబ్బందిగా ఆగిపోయింది. వేణు ఆశ్చర్యంగా చూశాడు. అలాగా, ఏమంది అడిగాడు. ఏముంటుంది, నువ్వు చాలా మంచివాడివని, యోగ్యుడివని, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా సుఖంగా ఉంటానని. ఓ గాడ్, వేణు గాబరాగా అన్నాడు. మాధవి ఎందుకలా తొందరపడింది? నన్ను ఒక్క మాట అడగొచ్చు కదా. సారీ ప్రీతి, నేను మాధవికి ఎప్పుడూ చెప్పలేదు నాకు సంబంధాలు చూడమని. మరి తనెందుకు తొందరపడుతోందో నాకు అర్థం కావడం లేదు. ఎనీవే సారీ. చచా, సారీ ఏంటి, తప్పేం లేదు అక్క అలా అడగడంలో. కానీ నేను ఆల్రెడీ సిద్ధుని ప్రేమిస్తున్నాను. తనది మన కులం కాదు. ఈ సంగతి చెబితే గొడవ అవుతుందని నేను చెప్పలేదు. అయినా వేణు, అక్క సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను, నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? వేణు మాట్లాడలేదు. ప్రీతి రెట్టిస్తూ అంది. చెప్పు వేణు, నువ్వింకా అర్చన తిరిగి వస్తుందని అనుకుంటున్నావా? వేణు చురుక్కున చూశాడు. లేదు, రావాలని కూడా ఆశించడం లేదు. కానీ మంచి అమ్మాయి దొరకాలి కదా.
నేను ఈసారి నాకు నచ్చడం కన్నా అమ్మా నాన్నలకి నచ్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను. ఓ, సంతోషంగా చిన్నగా అరిచింది ప్రీతి. సో నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు. మరి ఒకటి అడగనా? చెప్పు. అర్చనతో డైవోర్స్ తీసుకోవచ్చు కదా? అప్పుడే ఆ విషయం గుర్తొచ్చిన వాడిలా చూశాడు. అవసరమా అన్నాడు. ఏమో చెప్పలేం కదా, తను తిరిగి వస్తే. రానివను కోపంగా అన్నాడు. నవ్వింది ప్రీతి. అవన్నీ కాదు కానీ చూడు వేణు, కనీసం ఆవిడికి ఒక లెటర్ రాయి. ఇలా నువ్వు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావని, ఆమె అంగీకారం కావాలని. చస్తే రాయను జేవురించిన మొహంతో అన్నాడు. ఎందుకు రాయాలి? రాయను. నాకు మా పేరెంట్స్కి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని వెళ్ళి ఆవిడని కలుస్తాను. అతని స్వరంలో వినిపించిన కసికి ముందు నెవ్వరపోయినా తర్వాత అతన్ని అర్థం చేసుకున్న దానిలా మెత్తగా నవ్వింది ప్రీతి. ఆల్ ది బెస్ట్ వేణు, నీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకు అంది. నిజం చెప్పనా ప్రీతి? ఆమె మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు. అతనలా హఠాత్తుగా ఆగడంతో కంగారుగా చూసింది ప్రీతి. ఏం చెప్తాడు అన్నట్టు. అంత కంగారు పడతావేం? నిన్ను ఇబ్బంది పెట్టే మాట ఏం చెప్పనులే. నాకెందుకో నిన్ను చూడగానే నాకు నీలాంటి అల్లరి చెల్లెలుంటే ఎంత బాగుండేది అనిపించింది. అందుకే నీతో చాలా త్వరగా కలిసిపోయాను. లేకపోతే నేను ఏ ఆడపిల్లతో ఇంత చనువుగా ఉండడం జరగదు. ప్రీతి నమ్మలేని దానిలా చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు. ఆ మెరుపులో ఒక రిలీఫ్ చూసిన వేణు మనసారా నవ్వాడు. నిజం ప్రీతి, నువ్విది నమ్మాలి అన్నాడు. ప్రీతి కూడా చిరునవ్వుతో మనస్ఫూర్తిగా అంది. నమ్ముతాను. నీ కళ్ళల్లో నిజాయితీ నన్ను నమ్మమంటోంది. అయితే నేను అక్క ప్రపోజల్ అంగీకరించకపోవడం ఎంత మంచిదైంది అన్నది నవ్వుతూ. మాధవి పాపం, నాకు పెళ్లి చేయాలన్న ఆరాటంలో అవతలి వాళ్ళ మనోభావాలను పట్టించుకోవడం లేదు. నేను చెబుతాలే తనకి, డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఇంక వెడదామా? టేబుల్ మీద పర్సు చేతిలోకి తీసుకుంటూ అంది. షూర్. వేణు కూడా సెల్ ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ లేచాడు. ఆ తర్వాత ప్రీతి బెంగళూరు వెళ్ళిపోయింది. వెళ్తూ మాధవితో అంది. త్వరలో నా పెళ్ళికి విజయవాడ వద్దుగానిలే అక్క, కోపం పెట్టుకోకుండా తప్పకుండా రా అన్నది. మాధవికి చాలా బాధ అనిపించింది. కనీసం వెళ్ళేటప్పుడైనా వేణు డైవర్స్ తీసుకుంటే చేసుకుంటాను అంటుందని ఆశించింది. కానీ తన పెళ్లికి రమ్మని ఆహ్వానించిందంటే తను ఆల్రెడీ అబ్బాయిని చూసుకుందన్నమాట అనుకుని నిట్టూర్చింది మాధవి. ఆ రోజు వేణు ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. అమ్మా అమ్మా అంటూ. ఏంట్రా, ఏంటి హడావిడి అడిగింది తాయారమ్మ హాల్లోకి వస్తూ. ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అమ్మాయిని కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పు అన్నాడు. ఏ అమ్మాయి ఆశ్చర్యంగా అడిగిందావిడ. అదేనమ్మా, మన రిత్విక్ని చూసుకునే అమ్మాయి నీలవేణి. ఓ, నీలవేణికి సంబంధం చూసావా? ఎంత మంచి మాట చెప్పావురా. ఆవిడ సంతోషం వెల్లివిరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది. నీలవేణి, నీలవేణి. వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రిత్విక్తో ల్యాండ్లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికెన వేలు పట్టుకొని వచ్చింది. ఏంటమ్మగారు అంటూ. వాడిని నాకిచ్చి నువ్వెళ్ళి మొహం కడుక్కొని కాస్త మంచి చీర కట్టుకొని తయారవు అందావిడ వేణు గదివైపు వెళ్తూ. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ అచేతనంగా మెట్లెక్కి తన గదివైపు వెళ్ళిపోయింది నీలవేణి. బట్టలు మార్చుకుంటున్న వేణు దగ్గరకు వెళ్ళి అడిగింది తాయారమ్మ. ఇంతకీ ఎవరి కుర్రాడురా? ఏ కులం? ఏం చేస్తాడు? వేణు చిరునవ్వుతో చూశాడు. మా బ్యాంకులో కొత్తగా చేరాడమ్మా, ప్యూను. వాడికి కూడా ఎవరూ లేరట. మేనత్తో ఎవరో పెంచారట. వాళ్ళు కాపులనుకుంటా. ఈ అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి బాగుంటే చాలన్నాడు. బుద్ధిమంతురాలు కావాలన్నాడు. అమ్మాయి బాగానే ఉంటుందిగా తయారైతే. మంచమ్మాయి, అందుకే రమ్మన్నా. మంచి పని చేశావు. ఆ పిల్లను ఇంటిదాన్ని చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఈ ముక్క నాన్నగారి చెవిన కూడా వేసుస్తానుండు అంటూ ఆవిడ కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళింది. పెరట్లో పాదులకు నీళ్లు పెడుతూ పిచ్చి మొక్కలు ఏరి పారేస్తూ కాలక్షేపం చేస్తున్న కృష్ణస్వామి దగ్గరకు వడివడిగా నడుస్తూ, ఇది విన్నారా అంది తాయారమ్మ. ఆయన చేతిలో పని ఆపి ఆవిడ వైపు ప్రసన్నంగా చూస్తూ ఏది అన్నాడు. మన వేణు నీలవేణికి సంబంధం చూశాడు. వాళ్ళు పిల్లని చూసుకోవడానికి ఇప్పుడు వస్తున్నారట. ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం, మొహంలో కనిపిస్తున్న ఆనందం చిత్రంగా చూశాడాయన. ఏనాటి రుణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అలాగా అన్నాడు. అలాగా అని అంత మెల్లిగా అంటారేం?
పదండి, కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని హాల్లోకి రండి, మంచి చెడు మాట్లాడాలి మీరే అందావిడ. మాట్లాడదాంలే, ముందు అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదా. నచ్చకేం చేస్తుంది? నీలవేణి మంచి చీర కట్టుకొని కాస్త తయారైతే సినిమా స్టార్లా ఉంటుంది. పదండి పదండి, నేను ఈలోగా ఏమన్నా టిఫిన్ చేస్తాను అంటూ హడావిడిగా వంటగది వైపు వెళ్తూ, అయ్యో మాధవికి కబురు చేస్తే బాగుండేదే అనుకుంది. ఆమెకి మధ్య ఏ విషయమైనా మాధవితో పంచుకోకపోతే వెళితిగా ఉంటుంది. మాధవి ఆ ఇంటి ఆడపడుచు అయిపోయింది. నీలవేణి తన గదిలో కిటికీ దగ్గర స్థానువులా నిలబడి బయటకి చూడసాగింది. వేణు బట్టలు మార్చుకొని తెల్లటి పైజామా లాల్చీ వేసుకున్నాడు. రిత్విక్ చిటికెన వేలు పట్టుకొని లాన్లో తిరుగుతూ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు. లాన్లో మొక్కలన్నీ గాలికి సుతారంగా కదులుతున్నాయి. రంగురంగుల గులాబీలు విరగబూసి ఉన్నాయి. గోడ మీదుగా పాకి అవతలి వైపుకు వంగి ఉంది బోగన్విల్లా. లేత నారింజ రంగులో వింత అందంతో అలరారుతున్నాయా కాగితం పూలు. లాన్లో గడ్డి మెత్తగా తివాచీ పరిచినట్టు ఉంది. నీలవేణి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. తను పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలా? ఈ అమ్మగారిని, ఆవిడ అమాయకపు వాత్సల్యాన్ని, అయ్యగారి అభిమానాన్ని, రిత్విక్తో అనుబంధాన్ని అన్నింటినీ వదులుకొని వెళ్ళిపోవాలా? ఈ ఇంట్లో ప్రతి అడుగులో తనకెన్నో మర్చిపోలేని అనుభూతులున్నాయి. ఈ మనుషులతో సుమారు 5 ఏళ్ల నుంచి విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. ఇంతకాలం నుంచి ఈ ఇంట్లో తాను ఒకతిగానే భావించుకుంది. తనంతాను ఏనాడు తనకి పెళ్లి చేస్తారని, అక్కడి నుంచి పంపిస్తారని అనుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చూపులు అంటుంటే దుఃఖం ఆగడం లేదు. వద్దు, తనకి పెళ్ళొద్దు, ఈ ఇంటి నుంచి తనెక్కడికి వెళ్ళలేదు. నీలవేణి 2 చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనకి ఎందుకంత ఏడుపొస్తోందో ఆమెకే అర్థం కావడం లేదు. కింద నుంచి ఒక్కసారిగా సందడి వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని కిటికీలోంచి బయటకు చూసింది. గేటు తోసుకుని ఒక స్త్రీ, 2 మగవాళ్ళు, ఒక బాబు లోపలికి వస్తున్నారు. వాళ్ళని చూడగానే పెళ్ళికొడుకు ఎవరో తెలిసిపోయింది నీలవేణికి. వాళ్ళని వేణు నవ్వుతూ లోపలికి ఆహ్వానించడం చూడగానే మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది. నీలవేణి తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. గబగబా 10 నిమిషాల్లో తయారై పసుపచ్చ షిఫాన్ చీర కట్టుకొని జుట్టు వదులుగా అల్లుకొని కూర్చుంది. తాయారమ్మ ఆయాసపడుతూ పైకి వచ్చింది. ఏం చేస్తున్నావే, పిలిస్తే పలకవు అంటూ. అయ్యో మీరొచ్చారేంటమ్మా, బాత్రూంలో ఉన్నాను, వినిపించలేదు అంటూ చటుక్కున ఆవిడ దగ్గరకు నడిచి చేయి అందుకుంది నీలవేణి. తనకి సమీపంగా నిలబడిన నీలవేణిని ఒక్కసారిగా అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తానే నమ్మలేనట్టు మ్రాన్పడిపోయి నిలబడిపోయింది. నిర్లక్ష్యంగా అల్లి వదిలేసిన పెద్ద జడ, పసుపచ్చ షిఫాన్ చీరలో బొమ్మలా ఉన్న శరీరం, సన్నగా కాటుక దిద్దుకున్న విశాలమైన కళ్ళు. చామంచాయికి హైదరాబాద్ నీళ్లు వంటబట్టి కొంచెం ఎక్కువే తెల్లగా కనిపిస్తోంది. నీలవేణి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఆవిడకి. వెంటనే చూపులు తిప్పుకుంటూ, సర్లే పద 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 వాళ్ళొచ్చారు అంటూ తొందర పెట్టింది. నేను రెడీగా ఉన్నానమ్మా నిర్లిప్తంగా అంది నీలవేణి. హైదరాబాద్ వచ్చాక నీలవేణి మాటల్లో యాస పూర్తిగా పోయింది. పద అంటూ ఆవిడ తిరిగి మెట్లు దిగుతుంటే తన చెయ్యి అందించి ఆమెని అనుసరించింది. మౌనంగా వాళ్ల ముందు తల వంచుకొని నిలబడి వాళ్ళడిగిన నీ పేరేంటి, ఏమన్నా చదువుకున్నావా అనే 2 ప్రశ్నలకి నోటితో ఒక జవాబు, తల ఊపడంతో మరో జవాబు చెప్పి కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది. అమ్మాయి నచ్చిందండి మాకు అన్నారు పెళ్లివారు. నచ్చకేం చేస్తుంది, బంగారు బొమ్మలా ఉంది, కాస్త చదువుకుని ఉంటే కలెక్టర్ అంతటివాడు వచ్చేవాడు అనుకుంది మనసులో తాయారమ్మ. కృష్ణస్వామి చెప్తున్నాడు నీలవేణి వాళ్ల కుటుంబంలోకి ఎలా వచ్చింది, ఆమె పూర్వాపరాలు చెబుతూ, పిల్ల బంగారం, మేము కట్నాలు ఇవ్వము, పెళ్లి మాత్రం మా పిల్లకి చేసినంత ఘనంగా చేస్తాం. పిల్ల మెడలో మాకు తోచినట్టు అంతో ఇంతో బంగారం పెడతాం. ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాతో కలిసిపోయి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది కాబట్టి ఆ పిల్ల మా పిల్లే, పండగలు పబ్బాలకు పిలుస్తాం. దానికేం సార్, మాకు మీలాంటి వాళ్ళ కుటుంబం నుంచి అమ్మాయి లభించడం గొప్ప. ఏ కులమైనా మీ ఇంట్లో ఉంటోంది కాబట్టి మీ సంస్కారం, మీ మంచితనం ఆమెలో కూడా మాకు కనిపిస్తున్నాయి. మా వాడికి తల్లి తండ్రి లేకపోవడంతో చదువులో వెనకబడి చిన్న ఉద్యోగస్తుడైనాడు, కానీ బాగా చదువుకుని ఉంటే వాడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేవాడు అన్నాడు
పిల్లాడి మేనమామ గిరిధర్. బ్యాంకులో ప్యూన్ అయినా అతనికి వచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకచ్చు. అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది అంది తాయారమ్మ. ఆ తర్వాత ఆ మాట ఈ మాట అయ్యాక వాళ్ళ అంగీకారం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఘనమైన పని చేశావురా వేణు, మంచి సంబంధం తెచ్చావు. ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్లి చేసి తన రుణం తీర్చుకోవాలి అంది తాయారమ్మ. వాళ్ళు వెళ్ళాక కృష్ణస్వామి అవునన్నట్టు తల పంకించి లాంఛనంగా తాంబూలాలు తీసుకుని లగ్నపత్రిక రాసుకుందాం, మంచి రోజు చూస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా అన్నాడు వేణు. అప్పుడు గాని ఆ దంపతులకి ఆ విషయం గుర్తుకు రాలేదు. అవును సుమా, ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది. అడగడానికే ఉందిరా, మనం ఏదంటే అదే కదా, తనకేం తెలుసని అన్నాడు కృష్ణస్వామి. తెలిసినా తెలియకున్నా అడగడం ధర్మం కదా నాన్న. అమ్మా, నువ్వే అడిగి చెప్పు. నాకు తెలిసి వద్దనదు, కానీ అడగాలి అన్నాడు వేణు. వేణు మాట నిజమే అనిపించింది ఆవిడకు కూడా. అలాగే అడుగుతాలేరా అంది. మర్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక వంటగది కడిగేసి నీలవేణి తన గదిలోకి వెళ్ళిపోయింది. వంట చేయడం తప్ప మిగతా పనులన్నీ నీలవేణి తన ఇల్లు అన్నంత శ్రద్ధగా జాగ్రత్తగా చేస్తుంది. హైదరాబాద్ వచ్చాక నీలవేణికి అక్కడ తిరగకూడదు, అది ముట్టుకోకూడదు అనే నిబంధనలు పోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వంటగదిలోకి రానివ్వాల్సి వచ్చింది. కొత్తల్లో తాయారమ్మకి నీలవేణి అలా వంటగదిలో యథేచ్ఛగా తిరగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సిటీలో తప్పదు కాబట్టి ఆవిడ అతి కష్టం మీద సరిపెట్టుకుంది. రాను రాను అలవాటైపోయింది. ఇప్పుడు ఆమె ఇల్లంతా శుభ్రం చేయడం, కిటికీ అద్దాలు రోజు విడిచి రోజు తుడవడం, టేబుల్స్, టీపాయ్, సోఫాలు బట్టతో తుడవడం, మధ్య మధ్య ఫ్రిడ్జ్ కడగడం ఇలాంటి పనులు ఎవరూ చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా చేసుకుపోతుంటే ఆవిడ చాలా మామూలుగా చూస్తూ ఉంటుంది. ఆవిడకి తెలుసు ఆ పనులన్నీ చేయడం తన వల్ల కాదని, చేయకపోతే ఇల్లు చండాలంగా ఉంటుందని. అందుకే నీలవేణి చేస్తుంటే ఏం మాట్లాడదు. ఇల్లు ఎప్పటికప్పుడు అద్దంలా ఉంచుతుంది నీలవేణి. పగలు భోజనాలు కాగానే హాల్లో పడుకుంటే హాయిగా అనిపిస్తుంది ఆవిడకు. ఒక్కోసారి ఈ పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంటుంది ఆవిడకి. కానీ అలా అని ఆమెకి పెళ్లి చేయకుండా ఇంట్లో చాకరీకి శాశ్వతంగా ఉంచుకోవడం అమానుషం అని అనుకుంటుంది తనకి తానే. తాయారమ్మ రోజులా పడుకోకుండా నీలవేణి వెళ్ళిన కొద్ది నిమిషాలకి తను కూడా మెట్లెక్కి పైకి వెళ్ళింది. నీలవేణి గది తలుపు ఊరగా వేసి ఉంది. ఆవిడ తలుపు కొద్దిగా తోసి గదిలోకి తొంగి చూసింది. నీటుగా ఉంది గది. మంచం లేదు, కిందనే పరుపు వేసుకుంది. ఓ మూల పాత స్టూలు మీద చిన్న కూజ, దానిమీద బోర్లించిన గ్లాసు, అలమరలో నీటుగా సర్దుకున్న ఆమె బట్టలు, అక్కడక్కడ 1-2 రిత్విక్ బొమ్మలు. అప్పుడప్పుడు రిత్విక్ని తీసుకుని తన గదిలోనే ఆడించుకుంటుంది. ముఖ్యంగా వేణు ఇంట్లో ఉన్న సమయం దాదాపు తన గదిలోనే గడుపుతుంది. పరుపు మీద కుడివైపు తిరిగి పడుకుంది. ఎడం చెయ్యి కళ్ళ మీద పెట్టుకుంది. ఆవిడ మృదువుగా నీలవేణి అని పిలుస్తూ లోపలికి నడిచింది. దిగ్గున లేచింది. కంగారుగా లేచి నిలబడి, అయ్యో అమ్మగారు, మీరిలా వచ్చారేంటి? నేనే వస్తా కదా పిలిస్తే అంటూ ఆవిడ దగ్గరగా నడిచింది. పర్వాలేదులే, అప్పుడప్పుడు మెట్లెక్కాలట, అబ్బాయి చెప్పాడు. అవునేంటి, నీ గదిలో ఒక్క కుర్చీ కూడా లేదా అందావిడ చుట్టూ చూస్తూ. ఇప్పుడే తెస్తానుండండి అంటూ చివ్వున బయటకు వెళ్ళి బాల్కనీలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి వేసింది. ఆవిడ మోకాళ్ళు పట్టుకుని కూర్చుంది. కూర్చో నువ్వు కూడా అంది నిలబడిన నీలవేణిని చూస్తూ. పర్లేదండి చెప్పండి అంది నీలవేణి నిలబడే. ఏం లేదు, నిన్న పెళ్లి చూపులు జరిగాయి కదా, వాళ్ళకి నువ్వు నచ్చావు. మరి నీ సంగతేంటి? నీకతను నచ్చాడా అడిగిందావిడ. నీలవేణి ఆపాదమస్తకం వణికింది. నిన్నటి నుంచి ఆమె అదే ఆలోచిస్తోంది. రాత్రంతా కంటి మీద కునుకు కూడా లేదు. ఈ ఇల్లు, ఈ మనుషులు తప్ప మరో ప్రపంచం గురించి ఆలోచించలేదు. అది ఎలా ఉంటుందో కూడా ఆమెకి తెలియదు. అకస్మాత్తుగా అమ్మగారు వచ్చి నీకు పెళ్లి చూపులు అని చెప్పగానే గుండె గుబేలుమంది. అసలు పెళ్లి చూపులంటే ఏంటో కూడా తెలియదు. తనేం చేయాలో, ఎలా నిలబడాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటిది అత్యంత కష్టంగా 10 నిమిషాలు నిలబడి వచ్చేసింది. ఆ తర్వాత వాళ్లల్లో పెళ్ళికొడుకు ఎవరు, అతనేం చేస్తాడు, అతనెక్కడ ఉంటాడు, ఏమీ ఆలోచించలేదు. అసలు ఆ ఆలోచనలు రావడం లేదు. ఒక్కటే తెలుస్తోంది, ఈ ఇల్లు, ఈ మనుషులను వదిలి తను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బతకగలదా? ముక్కు మొహం తెలియని వాళ్లతో అసలు ఎలా మసులుకోవాలో కూడా తెలియదు.
పైగా ఇక్కడ అందరితో ఏదో తెలియని ఒక బలమైన అనుబంధం పెనవేసుకుపోయింది. ఆ బంధాన్ని తెంపుకుని వెళ్ళడం అంటే తన ప్రాణాలు ఇక్కడ వదిలి కేవలం కట్టెగా వెళ్ళాలి. చెప్పమ్మా, నీకు నచ్చాడా? ఆవిడ మళ్ళీ అదే మృదుస్వరంతో అడిగింది. నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటబొటా కన్నీళ్లు కారిపోయాయి. ఆవిడ కంగారుగా కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి అడిగింది. అరెరే, ఎందుకే ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నీలవేణి సమాధానం చెప్పలేదు. ఆవిడ మాటల్లోని అభిమానం, వాత్సల్యం ఆమె గుండెని తాకి చల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగింది. గుండెల్లోంచి దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించసాగింది. ఆవిడకి అయోమయంగా అనిపించింది. ఎలా ఓదార్చాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం జరిగింది నీలవేణి? అంది. అమ్మగారు, వెక్కుతూ పిలిచింది నీలవేణి. ఏంటే చెప్పు, ఎందుకేడుస్తున్నావు? నీకు ఈ సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా. నాకిష్టాలేంటమ్మగారు? నా బతుక్కి మీరు పెళ్లి చేయాలనుకోవడమే గొప్ప. ఇంకా నాకు ఇష్టం కూడానా? తప్పు, అలా మాట్లాడకూడదు. ఏం, నువ్వు మనిషివి కావా? నీకు కోరికలు, ఆశలు ఉండవా? నీకేదన్నా మనసులో ఇలాంటివాడు కావాలని ఉందా? చెప్పు. ఏదో వదిలించుకోవాలని నీకు పెళ్లి చేయాలనుకోవడం లేదు. ఎక్కువ కాలం నిన్నిలా మా చాకరీకి వాడుకుంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తిపోస్తుంది కదా. నువ్వే చెప్పు. అది కాక నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది. నీకు మాత్రం కోరికలు లేవు? నీది అనే ఇల్లు, వాకిలి, నీ మనిషి నీకు కావాలి కదమ్మా. నీకు పెళ్లి చేయడం మా బాధ్యత కదా. అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి. ఎంత మంచివాళ్ళు వీళ్ళు, ఎంతటి దైవస్వరూపులు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తనకిలాంటి వ్యక్తులు కనిపిస్తారా? ఆ పెళ్లివాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో. టీవీ సీరియల్స్లో చూపించినట్టు తనకి విషం పెట్టి చంపేస్తే, తనని చిత్రహింసలు పెడితే, నిత్యం తనని అనాథ అంటూ హింసిస్తే. అమ్మగారు, నీలవేణి కుప్ప కూలినట్టు ఆవిడ పాదాల మీద పడిపోయింది. అయ్యో, ఏం పనే ఇది? లే. ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది. కళ్ళు తుడుచుకో, ఏడు పాపుకో, మాట్లాడు. నీ మనసులో ఏముందో చెప్పు. తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి. అమ్మగారు, నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే భయంగా ఉంది. నేను ఎక్కడా బతకలేను. నాకు పెళ్ళి వద్దు. మీ పాదాల దగ్గర ఉండనివ్వండి. నాకింతకన్నా ఏం వద్దమ్మా. కాదనకండి. నాకు ఎక్కడ బతకాలన్నా భయమే. ఆవిడ నెవ్వరపోయింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నీలవేణి పెళ్ళి అంటే ఎందుకింతగా భయపడుతోందో అసలు అర్థం కాలేదు. నెమ్మదిగా అంది. అంత భయం దేనికే? వేణుబాబు మీద నమ్మకం లేదా? మంచివాడినే చూస్తాడు. నువ్వు సుఖంగా ఉండాలనేగా మా ఆశ. నేనిక్కడే సుఖంగా ఉంటానమ్మా. కానీ ఎలా కుదురుతుంది నీలవేణి? నువ్విక్కడ ఇలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు. వేణుబాబుకి చెడ్డ పేరు రాదా? వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో ఎలా అట్టి పెట్టుకుంటాం పెళ్లి చేయకుండా? మా పరువు మర్యాదలు ఉంటాయా చెప్పు? నలుగురు నాలుగు మాటలంటారమ్మా. దెబ్బతిన్నట్టుగా చూసింది. ఆవిడ మాటలు నీలవేణికి కరెంట్ షాకుల్లా తగిలాయి. తనకి పెళ్లి ఇష్టం లేదు. కానీ ఆవిడ చెబుతోన్న విషయాలు వింటుంటే తన వలన ఈ ఇంటికి చెడు జరుగుతోందనిపిస్తోంది. తనకి ఆశ్రయం ఇచ్చి కళ్ళల్లో పెట్టుకు చూసిన ఈ కుటుంబానికి తన వల్ల అపకారం జరగడమా? అంతకన్నా తను పొడుచుకొని చావడం నయం. అందుకే గాబరాగా అంది. అమ్మా, అంత మాట అనకండి. నా వలన మీకు కానీ బావుగారికి కానీ చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ అదే జరిగినట్టయితే నా అభిప్రాయంతో పనిలేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్లతో నా పెళ్లి చేసేయండి. నాకు మాత్రం ఎవరెలాంటి వారో ఎలా తెలుస్తుంది? నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదు. కానీ తప్పదు. ఇది కాకపోతే మరోటి. నువ్వు ఏదో ఒక సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలమ్మా. కన్నీళ్లతో చూస్తూ స్థిరంగా అంది నీలవేణి. అమ్మా, నా వలన మీకు ఎలాంటి చెడు జరగడం నేను భరించలేను. మీరెలా చెబితే అలా జరగనివ్వండి. మీ ఇష్టం. నా భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాను. మనస్ఫూర్తిగా అంటున్నావా ఈ మాట? అవును, మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేని మాట నిజం. కానీ అది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి. నేనెక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీకన్నా నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెబితే అది చేస్తాను. నన్ను నమ్మండి. ఆమె మాటలకి తాయారమ్మ ముగ్ధురాలైంది. ఎంత అణుకువ, ఎంత మంచితనం, ఎంతటి పనివంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. కురూపి కాదు, అంతో ఇంతో అందమైందే. ఈమెని భార్యగా పొందినవాడు, ఈమెని కోడలిగా పొందిన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ ఎవరి పిల్లో ఏం కులమో తెలియని ఈ పిల్లని చూస్తూ
ఊహూ కుదరదు. శాశ్వతంగా ఈ పిల్లని ఇక్కడ ఉంచాలంటే ఒక్కటే మార్గం, ఈ ఇంటి కోడల్ని చేసుకోవడం. కానీ శుద్ధ స్తోత్రీయ బ్రాహ్మణ కుటుంబానికి ఈమె ఏ అర్హతతో కోడల్ని చేయగలదు? పైగా చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణు చదువు సంధ్య లేని ఈ అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడా? ఆవిడ తన ఆలోచనలకి తానే ఉలిక్కిపడింది. చచా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తప్పు. ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తనని నిప్పులతో కడిగినా కడుగుతాడో. పనిపిల్ల పనిపిల్లే. ఆమె మంచితనానికో పనితనానికో స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసమా? అయినా ఆ పిల్ల కన్నీళ్ళకిలా కరిగిపోయి ఇలాంటి ఆలోచనలేంటి? బుద్ధి తక్కువ కాకపోతే? ఆవిడ నెమ్మదిగా ఆలోచనలు వదిలించుకుని నీలవేణి తల మీద చెయ్యి పెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిపోయిన నీలవేణి కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి కనిపించని దేవుడికి దండం పెట్టుకుంటూ అనుకుంది, దేవుడా, వచ్చే జన్మ అనేది ఉంటే ఈ మనుషుల మధ్యలోనే బతికే అదృష్టం ఇవ్వు అని. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.